కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసయ్య నామములో మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ యేసయ్య నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, మరి సంఘాన్ని ప్రేమించి వచ్చినటువంటి మరొక పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ సమయంలో బైబిల్లో నుండి మనము ధ్యానించబోయేటువంటి 5వ మాటను మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనమును చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, స్తోత్రం నాయనా. తండ్రి, ఇదిగోనైనా మీ ప్రియకుమారుడు ఇదిగోనైనా మా రక్షణార్థమై ప్రభువా, ఇదిగో తండ్రి సెలవు మీద పలికినటువంటి 7 మాటలు, అవి ముత్యముల కంటే శ్రేష్టమైనవి నాయనా. అవి బంగారం కంటే వెండి కంటే ప్రభువా ఎంతో అమూల్యమైనవి తండ్రి. ఆ మాటలు మేము ధ్యానించుటకు, వాటి యొక్క ప్రభువా ఇదిగో తండ్రి వివరణలు మేము వినుటకు ప్రభువా కృప చూపిన దేవా, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు 4 మాటలను మేము విన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఇదిగోనైనా ఎన్నో మంచి విషయాలను మేము గ్రహించాము తండ్రి. అందును బట్టి మీ పాదములకు వందనములు నాయనా. మరి ఈ సమయంలో కూడా ప్రభువా 5వ మాటను మేమందరం కలిసి ధ్యానించబోచుండగా ప్రభువా, మా ఆలోచనలన్నీ కూడా ప్రభువా ఇదిగో తండ్రి మీ వాక్యం మీద ఉండుటకు సహాయమును దయచేయమని, ఈ యొక్క మాట ద్వారా అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదములు, మా యొక్క ఆత్మీయ దాహము తీరుటకు సహాయమును దయచేయమని, కృపను గ్రహించమని ఈ ప్రార్థన నా ప్రభువు నా రక్షకుడు యేసు నామములో మీ పాదములు చెంత సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, 5వ మాట ఏంటిది చెప్పండి? పెద్ద మాట కాదు, చిన్న మాట. ఏంటి చెప్పండి? నేను దప్పికొనుచున్నాను. ఏ మాట చెప్పండి? నాకు ఆకలి అవుతుంది. అవునా కాదు ప్రియమైన దేవుని వారలారా? పొద్దునుంచి ఇక్కడ ఎంతమంది ఉపవాసం ఉన్నారు చెప్పండి? మనలో చాలామంది ఉపవాసం ఉన్నాము. మనందరికీ కూడా ఆకలిస్తుంది. కానీ అక్కడ ప్రభువుల వారికి దప్పుగా అయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ దినము శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ప్రియమైన దేవుని వారలారా, ఎవరిని బట్టి ఈ శుక్రవారము శుభమైనదిగా మారింది చెప్పండి? ఎవరిని బట్టి? యేసు ప్రభువుల వారిని బట్టి. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఈరోజు శుభము? ఎందుకు ఈరోజు మంచి శుక్రవారము? ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే? ఆయన మరణ దినము ఎందుకు మనకు శుభదినముగా మారింది? ఏమండి, మనము ఎవరైనా ఒకరు మరణించారనుకోండి, జాగ్రత్తగా విన్నాం. ఎవరైనా మరణించారనుకోండి, ఎవరైనా చనిపోయారనుకోండి, ఈరోజు మంచి దినం అంటామా చెప్పండి? ఉదాహరణకి ఎవరైనా ఒక ఆయన మరణించాడు, ఈరోజు మంచి దినం, బాగా మరణించాడు అంటామా చెప్పండి? ప్రియమైన దేవుని వల్ల అది చాలా బాగుండదు పరిస్థితి. మరి ఆయన చనిపోయిన దినము మనకు మంచి దినం ఎలా చెప్పండి? అవును ప్రియమైన దేవుని వారు, ఎందుకంటే ఆయన మరణించకపోతే మనకు జరిగే ఏ మంచి కూడా జరగదు. హల్లెలూయా! ఆయన మరణించాలి, దాని ద్వారానే మనకి మంచిది. సరేనండి ప్రియమైన దేవుని వారలారా, మరి మనము జాగ్రత్తగా ఈ యొక్క మాటను మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువుల వారు దప్పికొనుట్లుగా మనము చూస్తున్నాం. ఎంత విచిత్రమైన సంఘటన! ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సముద్రము, ప్రతి నది, మనము తాగే ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి బిందువు, వర్షము, సమస్తము, మంచినీరు, ఉప్పు నీరు అన్నీ కూడా ఆయనే చేశాడు. నీటిని కలిగించిన వాడు ఆయనే, సముద్రాన్ని కలిగించిన వాడు ఆయనే, నదులను కలిగించిన వాడు ఆయనే, వర్షమును రప్పించువాడు ఆయనే, నీటికి కారణభూతుడు ఆయనే. నీరు రావాలంటే ఆయన సెలవిస్తే నీరు వస్తుంది. గాలి, సముద్రాన్ని కలిగించింది ఆయనే. అయితే ప్రియమైన దేవుని వారలారా, నీటిని కలిగించిన వాడు ఆయన ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాడు చెప్పండి? నీటి కొరకు ప్రియమైన దేవుని వారలారా దప్పికొనుచున్నాడు. ఆయన దాహం వేసింది, ఆయనకి నీరు అవసరమైంది. నీటిని కలిగించిన వాడు ఆయన, సృష్టికర్త. ప్రియమైన దేవుని వారలారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఆయనకి ఎందుకు దప్పిక వేసింది? ఆయన దప్పికొనడానికి గల కారణం ఏమిటి? ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. అదేంటిదంటే, మానవుని దప్పికను తీర్చినటువంటి ఆయన దప్పిక ఏంటిది చెప్పండి? మానవుని దాహాన్ని తీర్చినటువంటి ఆయన దాహము. ఈరోజు మనము కొద్దిసేపు ఆ యొక్క అంశాన్ని మనం కొద్దిసేపు విందాం.
ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ మానవుడు ఈ లోకంలో దాహంతో ఉంటాడు. కొద్దిసేపు మనము మనకి ఒక గంట ఒక అర్ధ గంట, ప్రియమైన దేవుడు ఒక 6 గంటలు, ఒక రోజంతా పనిచేసామనుకోండి, శ్రమిస్తున్నాం అనుకోండి, చెమట వచ్చిందనుకోండి, మనకు దప్పిక వేస్తుంది, మనకు దాహం వేస్తుంది. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన ఈ లోకంలోనికి ఆ దాహాన్ని తీర్చడానికి రాలేదు. ఏమండి, మనకు దాహం అయిన తర్వాత నీళ్ళు తాగుతాం కదండి, ఆ దప్పికను తీర్చడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదు. అసలు మనుషులకి ఏ దప్పిక, ఏ దాహం ఉందో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి, జాగ్రత్తగా ఉందాం. మీకు నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, సమరయ స్త్రీ గురించి మనం అనేక సార్లు విన్నాం. ఆమె దగ్గరికి యేసు ప్రభువు వచ్చి, అమ్మ నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని అడుగుతాడు ఆమెతో. విన్నారా అండి ఎప్పుడైనా? సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మ నాకు దాహానికి నీళ్ళివ్వు, నేను దాహమును తీర్చుకోవడానికి నాకు నీళ్ళివ్వు అని ఆమెను అడుగుతాడు. అప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆమెతో మాట్లాడుతూ అమ్మ, నిన్ను ఎవరు నీళ్ళు అడుగుతున్నారో తెలుసా? నిన్ను నీళ్ళు అడిగేవాడు ఎంత గొప్పవాడో తెలుసా? నిన్ను నీళ్ళు అడుగుతున్నవాడు ఎవరో కనుక నీకు తెలిస్తే నీవు ఆయనను, అయ్యా దయచేసి నా దాహాన్ని తీర్చుమని అడుగుతావు అని అంటాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతకీ అక్కడ యేసు ప్రభుల వారు నీవు నా దాహాన్ని తీర్చుమని అడుగుతావని ఎందుకు అంటున్నాడు? మానవులు ఏ దాహాన్ని కలిగి ఉన్నారు? మానవులు ఏ దప్పికను కలిగి ఉన్నారు? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏ దాహం ఏ దప్పికో తెలుసా? మానవుడు ఎన్ని చేసినా కూడా, మానవుడు ఎంత ప్రయత్నించినా కూడా, మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తీరని దప్పిక అది, తీరని దాహం అది. మానవుడు ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నించినా, ఎంత వెంపర్లాడినా ప్రియమైన దేవుని వాళ్ళ తనకు తానుగా తీర్చుకోలేనటువంటి దాహము. ప్రియమైన దేవుని, ఈ రోజుల్లో మనము చూస్తున్నాం మానవుడు పాప క్షమాపణ కొరకు అని. ఏమండి, జాగ్రత్తగా ఉందాం. తాను భయంకరమైన ఎన్నో పాపాలు చేసి ఉంటాడు. ఆ పాపములకి నేను క్షమాపణ పొందుకోవాలని, నేను చేసిన పాపాలకి నేను శిక్ష అనుభవించకూడదని, నాకు జీవితంలో సమాధానము కావాలని, నాకు ఈ జీవితంలో శాంతి కావాలని, నాకు ఈ జీవితంలో తృప్తి కావాలని, నేను సంతోషంగా ఉండాలని, నేను ఆనందంగా ఉండాలని, ఇలా దీని కొరకు మానవుడు ఎంతగానో ప్రయాసపడుతుంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాప క్షమాపణ కానీ, శాంతి కానీ, సమాధానం కానీ, తృప్తి కానీ, ఆనందం కానీ మానవునికి ఈ లోకంలో, పాపి అయిన మానవునికి దొరకదు. అది తీరనటువంటి దాహము ప్రియమైనటువంటి దేవుని వారలారా. అయితే నేను ఆ దాహాన్ని తీరుస్తానని యేసు ప్రభుల వారు ప్రియమైనటువంటి దేవుని వారలారా ఆ యొక్క సమరయ స్త్రీతో అంటున్నాడు. నేను ఆ దాహాన్ని తీర్చేవాడను. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఈ మానవుడు ఈ దాహంతో ఉంటున్నాడు. మనం చూస్తుంటాం కదండి, ఎన్నో అన్నదానాలని, వస్త్రదానాలని, నీతి కార్యాలని, మంచి పనులని ఎన్నెన్నో చేస్తుంటారు. ఎందుకో తెలుసా? ఈ దాహము తీర్చుకోవడానికి. ప్రియమైన దేవుని వారలారా, ఆ దప్పికను తీర్చుకోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ వాక్యం చెప్తుంది, మానవుని దాహము తీరనటువంటిది మానవుడు దాహాన్ని కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మరొక దాహము ఏంటో చూద్దాం ఒకసారి. మనందరము అనేక సార్లు విన్నటువంటి సందర్భము, లూకా సువార్త 16వ అధ్యాయంలో మరొక ఆయన దప్పికుంటున్నాడు. చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకొక దాహాన్ని మనం చూస్తున్నాం. అదేంటో తెలుసా? మానవుడు చనిపోయిన తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళరా ఒక లోకానికి వెళ్తాడు. అది భయంకరమైన లోకము, అది నరకము, అది అగ్నిగుండము, అది పాతాళము. అక్కడ భయంకరమైన దాహముతో ఉంటాడు, దప్పికతో ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మనము మండుతున్న ఎండలో మనం ప్రయాణం చేస్తుంటాం, పనులు చేస్తుంటాం, పొలం పని అను, లేకుంటే మనం చర్చి నిర్మాణం కొరకు పని చేస్తుంటాం. మనకు విపరీతమైన దాహం వేసింది, నీళ్ళు లేవు అక్కడ. ఆ దాహము అలాగే ఉంటే ఆ బాధ వర్ణించలేం. ప్రియమైన దేవుని వాళ్ళారా, భయంకరమైనదిగా ఉంటుంది. మనము అనుభవించే బాధ కంటే ఆ దాహము, ఆ బాధ కంటే నరకంలో అనుభవించేటువంటి ఆ బాధ, నీటి కొరకు పడే ప్రయాస, నాలుక చల్లార్చుకోవడం కొరకు పడేటువంటి ఆవేదన, తీవ్రత భయంకరమైనది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ కూడా మన దాహాన్ని తీర్చేవారు ఎవరు కూడా ఉండరు. ఏమండి, ఈ లోకంలో మానవునికి ఒక దాహం ఉంది, చనిపోయిన తర్వాత కూడా మరొక దాహం ఉంది. ఈ దాహము మానవుడు తనకు తానుగా తీర్చుకోలేడు.
దాహం తీరదు ప్రియమైన దేవుని, దప్పిక తీర్చుకోలేనిది, తనకు తానుగా తీర్చుకోలేనటువంటి దాహం కింద మానవుడు ఉన్నాడు ఎన్ని చేసినా కూడా. అయితే ఇక్కడే ఒక మంచి శుభవార్త అదేంటిదంటే, మన దాహమును మన దప్పికను తీర్చుకోవడానికి దేవుడు సాక్షాత్తుగా దేవుడే మానవ దేహమును ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా, అదే సువార్త. అయితే ప్రియమైన దేవుని వారలారా, మానవుని దప్పికను తీర్చడానికి, మానవుని దాహాన్ని తీర్చడానికి ఆయన ఎవరో తెలుసా? ఆయన జీవజలము. ఎవరు చెప్పండి? ఆయన జీవజలము. ఆయన మనము కలిగి ఉంటే మన దాహము తీరుతుంది. ఆయన మనం కలిగి ఉంటే ఈ లోకంలో ఇక మనం ఏం చేయవలసిన అవసరం లేదు. అంటే పాప క్షమాపణ కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు, ప్రియమైన దేవుని వల్ల ఆనందం కొరకు మానవుడు ఎన్నైతే కార్యములు ఈ లోకంలో చేస్తున్నాడో ఆయనను మనం కలిగి ఉంటే, యేసు ప్రభువు అనే జీవజలాన్ని మనం కలిగి ఉంటే మనం ఇంకేం చేయవలసిన అవసరం లేదు. మనలో ఎల్లప్పుడూ కూడా శాంతి, ఎల్లప్పుడూ కూడా సమాధానం, మనకు మన పాపములు క్షమించబడ్డాయి. ఇవన్నీ కూడా ఆయనను కలిగి ఉంటే వాటి విషయంలో ఉన్న దాహం మనలో తీరిపోతుంది ప్రియమైన దేవుని వారల. ఇక రెండవదిగా, మనము చనిపోయిన తర్వాత కూడా మనకి ఏదైతే దాహము కలుగుతుందో ఆ దాహము కూడా ఉండదు. ఎందుకంటే ఆయనతో మనం ఉంటాం, జీవజలమైన ఆయనతో పాటు మనం ఉంటాం కాబట్టి మనకి ఎప్పటికీ కూడా దాహం వేయదు ఆయనను మనం కలిగి ఉంటే. అందుకొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అయితే ఆయన మన దప్పికను తీర్చాడు, మన దాహాన్ని తీర్చాడు. కానీ మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన దప్పికొన్నాడు. ఏం కొన్నాడు చెప్పండి? ఆయన దప్పికొన్నాడు. ఆయనకు నీళ్ళు అవసరమయ్యాయి. ప్రియమైన దేవుని వారలారా, దాని గురించినటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుని ఈ యొక్క మాటను మనం ముగించుకుందాం. ఒకసారి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన దప్పిక, ఆయన దాహము ఎంత భయంకరంగా ఉందో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, ఆయనకు ఎంతగా దాహం వేసిందంటే తన నాలుక తన దౌడకు అంటుకొని పోయిందంట. ప్రియమైన దేవుని వారలారా, భయంకరంగా ఆయన దప్పికొన్నాడు. ఒకసారి నేను మీకు ఆయన ఎంతగా దప్పికొనడానికి ఎటువంటి పరిస్థితిని ఆయన అనుభవించాడో ఒకసారి నేను కొద్దిసేపు నేను మీకు చెప్తాను. ప్రియమైన దేవుని వారలారా, గురువారం రాత్రి ఏం జరిగిందో మనకు తెలుసు. గెత్సెమనే తోటలో భయంకరంగా శోధనను ఆయన అనుభవించాడు. ఒత్తిడి, ప్రియమైన దేవుని వారలారా, ఒత్తిడి వేసినప్పుడు మనకి ఏం కారుతుంది చెప్పండి? చెమట కారుతుంది. మనం భయపడుతున్నప్పుడు, ఒత్తిడి వేస్తున్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు మనకి మన చర్మంలో నుంచి స్వేద రంధ్రాలు గుండా చెమట వస్తుంది. కానీ ఆయన ఇట్లా అనుకుంటే ఆయనకి రక్తం వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, మనం ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడు మనము నీళ్లు తాగుతాం. ప్రియమైన దేవుని వారలారా, అక్కడి నుంచి ఆయన ఒత్తిడిలో ఉన్నాడు. తన శరీరంలో ఉన్న చెమట అంతా రక్తంగా మారిపోయి ఆ విధంగా వస్తుంది. ఆ తర్వాత ఆయన సుమారుగా 6 తీర్పులు పొందుకున్నాడు. ఎన్ని చెప్పండి? 6 విచారణలు, ఒకటి వెంట ఒకటి. ఎక్కడ కూడా ఆయన నీళ్ళు తాగట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, దాని తర్వాత ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. దేనితో చెప్పండి? కొరడాలతో. మనం ఎప్పుడైనా కానీ చూడండి, ఒకసారి ఎవరైనా సడన్గా యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయితే వెంటనే మనం ఏం తెచ్చిస్తాం చెప్పండి? ఏం తెచ్చిస్తాం? ఇప్పుడు ఉదాహరణకి నాకు యాక్సిడెంట్ అయిందనుకోండి, మీరు ఏం తెచ్చిస్తాం? నాకు వెంటనే నీళ్ళు తెచ్చిస్తాం. ఎందుకంటే ప్రియమైన దేవుని వారలారా, రక్తం కాలిన తర్వాత నీళ్ళ అవసరత అనేది చాలా ఉంటుంది, చాలా దప్పిక అవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆ విధంగా యేసు ప్రభువుల వారికి రాత్రంతా కూడా చెమట రక్తంగా కారిన తర్వాత అప్పుడు నీళ్ళు అవసరమయ్యాయి. కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత నీళ్ళు అవసరమయ్యాయి. భారమైన శిలువ మోసిన తర్వాత నీళ్ళు అవసరమయ్యాయి. భయంకరమైనటువంటి ఆ యొక్క దేవుని ఉగ్రత పొందుకుంటున్నాడు ఆయన. నీళ్ళ అవసరత చాలా ఉంది ఆయనకి. ఇప్పుడు చెప్పండి, ఆయన నాలుక దౌడకు అంటుకొని పోయింది. భయంకరంగా దప్పితో ఉన్నాడు, ఆయన దాహంతో ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అప్పుడు పలుకుతున్నాడు మాట ఏంటో తెలుసా? నేను దప్పికొనుచున్నాను. ఏమనుకుంటున్నాడు ఆయన? దప్పికొనుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఆ దప్పిక ఎవరి కొరకు అంటే ప్రియమైన దేవుని వారలారా, మన కొరకే. హల్లెలూయా. ఆయన దప్పిక పొందకపోతే మన దప్పికను మనం ఎప్పటికీ కూడా తీర్చబడే వాళ్ళం కాదు. ఆయన కనుక దాహము పొందకనకపోతే, ఆ శ్రమ, ఆ వేదన పొందకనకపోతే మనం ఎల్లప్పుడూ కూడా దాహము తీరినటువంటి వారంగా ఉండేవారం. కాబట్టి ఆయన దప్పికను పొందుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, ఆయన మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మన వలె ఆయన కూడా దాహాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇది ఒక దాహం అయితే ఆయనలో మరొక దాహం కూడా అదే ఉందో. అదేంటో తెలుసా? అదే ఆత్మల దాహం. ఏంటి చెప్పండి? ఆత్మల. ఇంత దప్పిక ఆయన ఎవరి కొరకు పొందుతున్నాడు చెప్పండి? ఆత్మల కొరకే. అది మరొక దాహం ఆయనలో ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఆత్మల దాహం విషయమైనటువంటి ఆత్మల కొరకైన దాహముని తీర్చడానికి ఆయన ప్రియమైన దేవుని వారలారా దప్పిక పొందుకున్నాడు. మనందరి దప్పికను కూడా ఆయన తీర్చాడు. మనకి ఇక దప్పిక లేదు. మనము జీవజలమును పొందుకొని ఉన్నాం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దీనికి అంతటికి గల కారణం ఆ రోజు ఆయన
దప్పిక కొనడం వల్లే ప్రియమైన దేవుని వల్ల. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటో తెలుసా? ఎవరైతే జీవజలము కలిగి ఉంటారో, ఎవరైతే దప్పిక పొందుకొని ఉంటారో వాళ్ళందరిలో కూడా ప్రియమైన దేవుని వల్లరా ఇతరులు ఎవరైనా దప్పికగా ఉంటే వారికి కూడా వారి దప్పికను పొందుకోవాలని, వారి దాహాన్ని తీర్చుకోవాలని వారిలో ఆశ ఉంటుంది. మరి ఆశ మనం కలిగి ఉన్నామా? అసలు మొదటి మాట, మనము దప్పికను తీర్చుకొని ఉన్నామా? ప్రియమైన దేవుని వల్లరా ఆయన దగ్గరకు మనం వచ్చామా? ఇక్కడ రక్షింపబడిన వారు ఉన్నారు, రక్షింపబడని వారు ఉన్నారు. ఒకటి గమనించండి, మనము ఎప్పుడైతే యేసు ప్రభువు వారి దగ్గరికి ఎవరైతే రారో వారి జీవితంలో ఎప్పటికీ కూడా దాహము తీరినటువంటి జీవితమే. ఎన్ని చేసినా, ఎన్ని కార్యములు చేసినా వారి జీవితంలో శాంతి ఉండదు. చనిపోయిన తర్వాత కూడా ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడే ఇదే ముఖ్య అనుకూలమైన సమయము. మన దాహమును, మన దప్పికను తీర్చుకునేటువంటి గొప్ప అవకాశం. మన దప్పికను తీర్చుకుందాం. దప్పిక తీరినటువంటి వారు, ఆయనను నమ్ముకున్న మనము ప్రియమైన దేవుని వారి ఈ లోకంలో అనేక ఆత్మలు దాహంతో ఉన్నాయి, గొంతు ఎండిపోయి ఉన్నాయి. చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి భయంకరము. అయితే వారి గురించి ఎరిగినటువంటి మనము వారికి ఇదిగో యేసు ప్రభు దగ్గరికి మనము తీసుకువచ్చే వారముగా ఉండాలి. వారి దప్పిక కూడా మనము యేసు ప్రభు ద్వారా తీర్చేవారిగా ఉండాలి. అటువంటి వారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకొరకే ఆయన మన దప్పికను కూడా తీర్చాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం.